వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ రోజు జూన్ 16, 2026 శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించబడింది. ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తూలతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణి కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. రథారూఢాలైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి. భక్తుల శివనామ స్మరణతో వేద మంత్రాల నడుమ ఉదయం 7:30 ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి జిల్లెల శ్రీదేవి, సహాయ కార్యనిర్వహణాధికారి జి స్వాములు, అర్చక స్వాములు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మల్లికార్జున స్వామినే నమః. పంచవక్త్రం దురేత్రం జోలం వర్ధం జగడ్డం పరమ వైదం దక్ష భాగే వహంతం నాగం